హలో పేరెంట్స్, ఈరోజు మీకు ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఆటిజం ఉన్న పిల్లలు బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే వాళ్ళు హ్యాండ్స్ ఫ్లాప్ చేయడం కానీ, లేకపోతే ఏదో ఒక వస్తువు చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉండడం కానీ, ఆ వస్తువును కనుక మనం తీసేసామంటే ఏడుస్తూ ఉండడం అలా చేస్తూ ఉంటారు, ఒప్పుకోరు. అలాగే వాళ్ళు ఒక రొటీన్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. మార్నింగ్ నుంచి ఒక ఆట ఆడే విధానంలో కానీ, లేకపోతే నడిచే విధానంలో కానీ, లేకపోతే రొటీన్ ఏదైతే ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రం దాకా, రాత్రి పడుకునేదాకా ఒకేలాగా చేయాలని ఆలోచిస్తూ ఉంటారనమాట. అలాగే ఆ యొక్క చేంజ్ అనేది కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. అలసిపోలేకపోవడం, రెస్ట్లెస్నెస్గా ఉంటారు. సో మనం దీన్ని కూడా గమనించుకొని ఎక్కడైతే సమస్య ఉందో దాన్ని మనం నోట్ చేసుకొని దాని మీద వర్కౌట్ చేయడం వల్ల మనం దాన్ని చేంజ్ చేయొచ్చు. సో ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ అనేది ఈ రోజుల్లో చాలా సీరియస్గా మారిపోయింది. ప్రతి ఒక్క 36 మందిలో ఒకళ్ళు ఖచ్చితంగా ఆటిజం అనేది యొక్క సిమ్టమ్స్ అనేది ఉంటున్నాయి. సో మొదటిగా మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో మొదటిగా ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ ఉన్న పిల్లలు సోషల్ రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఫ్రెండ్స్ని చేసుకోలేరు, వేరే వాళ్ళతో సంబంధం లేకుండా ఉంటారు. అలాగే వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నట్టు ఉంటూ ఉంటారు. వాళ్ళు పిలిచినా కూడా పట్టించుకోకపోవడం, వాళ్ళ యొక్క పేరు పిలిచినా కూడా పలకలేకపోవడం, అలాగే వాళ్ళ యొక్క ప్రపంచంలో వాళ్ళు ఉన్నట్లు అన్రెస్పాన్సివ్నెస్గా ఉన్నట్లు ఉంటూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఎదుటి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని కూడా అర్థం చేసుకోలేకపోవడం, మనం బాధపడుతున్నామా, మనం ఆనందంగా ఉన్నామా, మనం కోపంగా ఉన్నామా అనేది కూడా సరిగా అర్థం కాదు. సో మనం ఇలాంటి విషయాల్లో కూడా మనం చాలా కేర్గా తీసుకొని వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పిల్లవాడికి ఈ పరిస్థితి అనేది అది ఒక వ్యాధి కాదు, అది ఒక కండిషన్. ఎలా అంటే ఎదుగుదలలో ఉన్న లోపం అన్నమాట. పిల్లలు ఎదుగుదల క్రమంలో సోషల్ డొమైన్లో, కమ్యూనికేషన్ డొమైన్లో, అలాగే డైలీ లివింగ్ డొమైన్లో, మోటార్ స్కిల్స్ డొమైన్లో, వీటన్నిటిలో కూడా పిల్లలకి కొన్ని లోపాలు ఉంటాయి అన్నమాట. వాళ్ళు నేర్చుకోలేకపోవడం, ఎందుకంటే అది ఒక డెవలప్మెంటల్ కండిషన్. మనం చాలా పేషెన్స్తో ఉండి నేర్పించుకోగలిగితే మనం దాని నుంచి ఓవర్కమ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.